మీడియా రంగంలో పనిచేసే మహిళల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పాత్రికేయ వృత్తిలో మహిళలను ప్రోత్సహించాలని సీతక్క పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళల కష్టాలు తీర్చేందుకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని, ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. వివక్షతను రూపుమాపేందుకు ఆలోచన విధానాల్లో మార్పు రావాలని, ప్రతి ఇంట్లో ఆడవారిని గౌరవించే సంస్కృతి పిల్లలకు నేర్పించాలని అన్నారు. వాస్తవాలను బయటకు తీయాలంటే మరి ఆడవాళ్ళ మీద లైంగికంగా బెదిరింపులు కూడా ఉంటాయి. మహిళా జర్నలిస్టుల మీద ఇదొక చాలా సవాల్తో కూడుకున్నటువంటిది, ఛాలెంజ్ తో కూడుకున్నటువంటిది. అయినా కూడా డేర్ గా మరి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసేది మీడియా. ఇప్పుడిప్పుడే సొసైటీలో మహిళలు బయటకు వస్తా ఉన్నప్పుడు వాళ్ళని ఎదగనీయాలి, గౌరవించాలి. వాళ్ళలో ఉన్నటువంటి అచీవ్మెంట్ ను మనం కొంత గొప్పగా పొగడాలి. ఇట్లాంటి చేసినప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేయాలన్నటువంటి తపన కూడా వాళ్ళలో ఉంటుంది. అట్లా మీరు మీ రంగాలలో సక్సెస్ఫుల్ గా ఎదగాలి. మీడియా యాజమానులు రాగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.